హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ప్రతి ఒక్కరికి హోలీ మరియు లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి లక్ష్మీ అమ్మవారి కోసం రకరకాల పువ్వులు హార్వెస్టింగ్ అండి. ఇవన్నీ టెర్రస్ గార్డెన్లో కట్ చేసిన పువ్వులు. ఈ పువ్వులన్నీ హోలీ రోజు మార్నింగ్ పూజ కోసము నా చేతులతో నేను పెట్టి పెంచుకున్న మొక్కలకి లక్ష్మీ జయంతి రోజు పువ్వులన్నీ కట్ చేసుకొని పూజ చేసుకున్నాను. అక్కడ మీకు కనిపించే ఎల్లో ఫ్లవర్స్ వచ్చేసి గైలాడియా అండి. ఎంత బాగున్నాయో ముద్ద పువ్వులు. ఇక్కడ మీకు రెడ్ కలర్ సింగిల్ పెటల్ మందారం కనిపిస్తుంది కదా, అది గోంగూర మందారం, సీడ్స్తో పెంచుకునే మొక్క. ఈ ఎల్లో ముద్ద మందారం చూడండి, ఇది కొంచెం రేర్ వెరైటీ. అన్నీ ఒక్కొక్క ఫ్లవర్, అంటే అన్ని రకాల పువ్వులతో చేసుకోవాలని చెప్పి కొన్ని ఫ్లవర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసేవి గ్రో బ్యాగ్స్లో పెంచిన బంతి మొక్కలండి. ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా ఒక్క ఫ్లవర్ కూడా కట్ చేయలేదు. సో మనకి ఉగాదికి ఈ బంతి ఫ్లవర్స్ అన్నీ రెడీ అయిపోతాయి. అంటే నేను చెప్పాను కదా, ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి గ్యాప్ ఇచ్చి బంతి మొక్కలు నాటుతూ ఉంటానని. అందుకని చెప్పి ఎప్పటికీ రెడీగా ఉంటాయి. గ్రో బ్యాగ్స్లో శాప్లింగ్స్ పెట్టిన తర్వాత ఒక 2-3 టైమ్స్ పించ్ చేశానండి. అందుకే ఆ మొక్కలు అంత బుషీగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అన్నిటిని ఏవి టచ్ చేయలేదు, ఉగాది రోజు కట్ చేద్దామని చెప్పి. ఈ వెరైటీ బంతి అయితే మీరు కూడా నాటుకోండి. 365 డేస్ మనకు పోస్తూ ఉంటాయి. ఇంట్లో ఫ్లవర్ డెకరేషన్ కానీ లేదంటే గుమ్మాలకు ఫ్లవర్స్ వేసుకోవడానికి ఈ వెరైటీ బంతి అయితే నాటుకోండి. మొత్తం వీడియో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.